దానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. ప్రస్తుతం ప్రపంచంలోనే మానవాళి ముఖ్యంగా శరీర బలహీనత, అనారోగ్యం వలన చాలామంది కృషించిపోతున్నారు. మానసికంగా కూడా ఒత్తిడికి గురై ఆయుష్కాలం తరిగించబడి కొందరైతే ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. పరిస్థితులు బాగాలేదు. మనం గతించిన కరోనా టైం కానీ, ఆ తరువాత 1-2 సంవత్సరాల క్రితం కానీ మంచి పర్సనాలిటీ గల వాళ్ళు, ఎక్సర్సైజ్ బాడీ ఏమండి, కోటేశ్వరులు, కోట్లు ధనం ఉన్నవాళ్ళు, యవనస్తులు కేవలం 40 సంవత్సరాలు లోపు వాళ్ళు కూడా హఠాత్తుగా ప్రాణాలు పోయిన వాళ్ళని మన కనులారా ఇదివరకంటే వార్తాపత్రికల్లో ఏదో ఒక ఫోటో చూసేవాళ్ళం, చదివేవాళ్ళం. ఇప్పుడు అందరినీ ఎక్కడ ఎవరు చనిపోయారు, బ్రతికారు, లేచారు అని చూస్తున్నాం, కనులారా చూస్తున్నాం కదా. ఈ ఆరోగ్య పరిస్థితిలో ప్రపంచ మానవాళి క్షీణించింది. ఆ దినానే ప్రభు చెప్పాడు కదా, శరీరం ఎలాంటిదంట, శరీరం నిష్ప్రయోజనము ప్లస్ బలహీనమైనది. శరీరం బలహీనమైనది, ఆత్మయే జీవింప చేయునది. ఆత్మ శాశ్వతం. ఈ రోజున ఇంతమంది బిడ్డలు సాక్ష్యం చెబుతున్నారంటే, మేము మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, మా శరీరానికే ఆరోగ్యం బలం రావాలి అనే ఆశతో ఎదురు చూసిన వాళ్ళు కాదు. దానికంటే ముందుగా యేసయ్య కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లుగా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దేవుని సన్నిధికి వచ్చిన వారు ఈ శరీర సంబంధమైన సౌఖ్యం కంటే ఆత్మ సంబంధమైనటువంటి సౌఖ్యాన్ని గురించి ఆలోచించిన వారు యేసయ్య వాక్యము చేత, ఆయన వాక్యము చేత కదిలించబడి, ఈ వాక్యం జీవాహారం, ఆత్మీయాహారం, పరలోకపు ఆహారం. ఇది ఆత్మను జీవింపజేస్తుంది. యేసుప్రభు వారే అన్నారు, పరలోకం నుండి దిగివచ్చినటువంటి జీవాహారమును నేనే. కాబట్టి మనం ఆత్మీయత మీద దృష్టించాం కనుకనే దేవుడు మన శరీరాన్ని, మన మనస్సును, మన కుటుంబాలను, వాటన్నిటి మీద యెహోవా దేవుడు నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనములో ఇశ్రాయేలు ప్రజలతో స్పష్టంగా తెలియజేశాడు. వాళ్ళకంటే కూడా, ఇశ్రాయేలు కంటే కూడా క్రైస్తవ సంఘం దేవుని వాక్యములో ఉన్నటువంటి లోతులను, పరమార్థాన్ని, సారాన్ని గ్రహించగలిగారు. ఏమంటున్నానా, మీ దేవుడైన యెహోవా వాక్కును చూడండి, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై
ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఐగుప్తులో కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. స్తోత్రం. నిన్ను స్వస్థపరచు యెహోవాను. అది ఇక్కడ కూడా లింక్ పెట్టాడు. మీరు నా కట్టడలను అనుసరించి న్యాయబద్ధంగా జాగ్రత్తగా నడుచుకుంటే ఐగుప్తుల మీదకు పంపించే తెగుళ్ళు అదేది కూడా మీ మీదకి పంపించు. అది వాడితో ఆ దినానే ఒడంబడిక చేసుకున్నాడు. ఆ దినానే దేవుడు మాట్లాడాడు. కానీ వారు ఆయన ఆజ్ఞను పరిపూర్ణంగా అనుసరించిన వాళ్ళు కాదు. రోగాలు లేని స్థలంలో ఏమండి ఆశీర్వాదకరమైనటువంటి ప్రయాణంలో తెగులు చేత హతమైపోయారు. వాళ్ళు ఆ సారాన్ని గ్రహించలేకపోయారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి భలే ఉంటాయి విషయాలు. మనం కొరింథీ పత్రిక పౌలు గారి అనుభవాన్ని చూద్దాం. 2 కొరింథీ 12వ అధ్యాయము 7 నుండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు మీరందరూ వినాలి. దేవుని పిల్లలు, నేను ప్రార్థనకు వెళ్తున్నాను, బాప్తీసం పొందాను, ఆత్మను పొందాను, ప్రవచిస్తున్నాను, నాకు ఈ కాళ్ళు నొప్పి లేనిది, కీళ్ళు నొప్పి లేనిది, ఈ వ్యాధి లేనిది, బాధ లేనిది అనుకుంటారేమో. నీకంటే నాకంటే ఆధ్యాత్మిక విషయంలో వీరుడు, శూరుడు, ఆధ్యాత్మిక పరాక్రమశాలి, దేవుని క్రీస్తును పోలి నడుచుకున్నవాడు, క్రీస్తు కొరకు ప్రాణాలు ఇవ్వటానికి తెగించిన వాడు అపోస్తుడైనటువంటి పౌలయ్య మాటలు చూడండి. ఎందుకంటే మనలో చాలామంది నేను ఎంత భక్తురాలుగా నాకు ఈ రోగం ఏంది దేవుడా అంట. మీ శరీరానికి పరలోకానికి సంబంధం లేదు. మన ఆత్మకు పరలోకానికి సంబంధం, అనుబంధం, ఆత్మీయతను సరిగా కాపాడుకుంటే నిత్య జీవం. ఈ శరీరం అనేది నిష్ప్రయోజనకరమైంది, మన్ను కనుక. మన్ను దాని లక్ష్యం ఎలాగో, అది వర్షం పడితే కారిపోద్ది, మంచు పడితే నానిపోద్ది, ఎండ పడితే గట్టిపడిద్ది. దాని లక్షణం అది. కనుక ఆ వాతావరణాన్ని బట్టి, ఋతుపవనాలను బట్టి, ఆ సీజన్లను బట్టి వర్షాకాలం ఒక రోగం, ఎండాకాలం ఒక రోగం, చలికాలం ఒక రోగం, ఇలాగూ సీజన్ రోగాలు వస్తుంటాయి శరీరానికి. అది సహజం. మరణం విషయమే భక్తులకి, భక్తిహీనులకి అందరికీ సహజం అన్నాడు. ఆత్మీయతలోనే ఒక ప్రత్యేకత భక్తులకు అనుగ్రహించబడింది. ఇంత మహాభక్తుడు, చనిపోయినటువంటి ఐతూకును బ్రతికించినటువంటి పౌలు గారు ఎంతోమంది రోగులను ప్రభునామములో స్వస్థపరిచిన ఆయనకు దేవునికి ఇక్కడ చూడండి ఎలాగుందో సంభాషణ. మీరు వినండి. మీరు కూడా సంభాషిస్తూ ఉంటారు దేవుడితో. చదువునాను మళ్ళీ. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. అది ఆయనకు కలిగినటువంటి ప్రత్యక్షతలు ఎలా ఉన్నాయంటండి? బహు విశేషముగా ఉన్నందున. ఆ ప్రత్యక్షతలే, ఆ దర్శనము, ఆ వరము, ఆ ఘనతే బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము. అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము. అత్యధికంగా హెచ్చిపోకుండా ఉండటానికి
నాకు శరీరములో ఒక ముళ్ళు. అర్థమవుతుందా? ఒక్కోసారి మనం చూసావా, నేను అంత మహాభక్తుడిని భక్తురాలు కాకపోతే నాకేం రాలేదు చూసావా, నేను అట్టున్నాను అతిశయిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ జరిగేది ఏమిటంటే, దేవుడు నాతో ఉన్నాడు, బాగు చేస్తున్నాడు అన్న వాటిలో తప్పులేదు. కానీ పరిచయుల్లాగా నేను గొప్పవాణ్ణి అనుకుంటుంటామే, ఈ అహంకారం అతిశయం మన భక్తి జీవితాన్ని బలహీనపరుస్తుంది. కనుకనే దేవుడు తన భక్తులకు క్రమశిక్షణను నేర్పిస్తుంటాడు. ఇలాంటి శిక్షలతో మీ అందరికీ తెలుసు కదా, 118వ కీర్తనలో ఆయన నన్ను కఠినముగా శిక్షించను గాని మరణమునకు అప్పగింపలేదు. చూసారా, ఈయన భక్తుడే, ఈయన భక్తిహీనుడు కాదు, ఈయన భక్తుడే. ఎందుకు కఠినంగా శిక్షించాడు? ఎందుకు శిక్షించాడంటే క్రమశిక్షణ నేర్పడానికి. మనకొచ్చే ప్రతి శరీర బలహీనత, అనారోగ్య పరిస్థితి, మానసిక ఒత్తిడి, కుటుంబ ఆరాట పోరాటం మనం భక్తి జీవితంలో ఒక్కడుగు ముందుకు వేయడానికి, బలహీనపరచబడటానికి కాదు. ఎవరు బలహీనపరచబడేదంటే, ప్రార్థనకి వెళ్తే స్వస్థత కలుగుతాయి అంటగా, ప్రార్థనకి వెళ్తే కలిసి వచ్చిద్దంటగా, మందిరానికి వెళ్తే అప్పులు తీరుతాయి అంటగా, మందిరానికి వెళ్తే ఏవేవో వస్తాయి అంటగా అని కేవలము దేవుని దగ్గర లోక సమస్యల కొరకు ఎదురు చూస్తుంటారే, వెతుకుతూ ఉంటారే, అలాంటి వాళ్ళకి వాళ్ళు వస్తారు, వాళ్ళ రోగాలు తగ్గవు. ఏం లాభం లేదు, ఈ మందిరం ఏం లాభం లేదు, కానీ అక్కడ తోటలో బాగుంటుందంట అని అడ్డుపోతాడు. ఆడ తగ్గలేదనుకో ఆ పక్కన నంబూరు పోతాడు. వీళ్ళ బ్రతుకులంతా దుష్టులు అలాగు నుండక గాలి చెదరకొట్టు. అది వాళ్ళు పొట్టువలి చెదిరిపోతారు, భక్తులు చెదరు. వారికి కలిగినటువంటి కఠినమైన శిక్ష మరణానికి అప్పగించటానికి కాదు, క్రమశిక్షణను నేర్పించటానికి. క్రమశిక్షణ నేర్పించటానికి. మరి దావీదు ఎందుకు లింక్ పెడతాడు? అదంతా ఉంచలేమ్మా. 30వ కీర్తనలో అక్కడ భక్తుడే, ఆయనకు చూడండి ఏం సంభవించిందో. 30వ కీర్తన 30. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక ఇక్కడ ఇది నా వైపు చూడండి. ఇక్కడ మళ్ళీ చిన్న లింక్ మనకి. నా శత్రువులు అంటే ఇప్పుడు మనకి శత్రువు ఇంటి ఎదురోళ్ళు, ఇంటి పక్క వాళ్ళు, ఇంట్లో వాళ్ళు కాదు. చెప్పండి మీరే, మన శత్రువు ఎవరు? మీరే గట్టిగా చెప్పండి, గట్టిగా. అది మనం పోరాడునది శరీరాలతో కాదు, కానీ అది దురాత్మ. అది వీడు శత్రు. విశ్వాసులు ఏం చేస్తాడు? ప్రార్థన చేయకుండా, పరిశుద్ధతలో నిలబడకుండా, భక్తులు ఎదగకుండా ఈ పెట్టేస్తాడు. ఏదో ఒక సమస్య, బలహీనత పెట్టేస్తాడు. అసలు నువ్వు నీ ప్రార్థనలోనే ఎంతో ఉన్నతమైన స్థానం కలిగిన వ్యక్తి. అందరూ నిన్ను గురించి అక్క ప్రార్థన బాగా చేస్తారు, అన్నయ్య బాగా చేస్తారు. మొన్న ఒకసారి పలానా సంగతి ప్రార్థన చేయమంటే చేశారు, దేవుడు కార్యం చేశాడు, ఇలాగందరూ చెప్పుకుంటుంటారు. వాడు అన్నీ వింటూ ఉంటాడు. దేవుడు, దూతలు వింటారు, సైతానుగాడు వాడు సమూహం కూడా వింటారు మన సంభాషణ, మన కార్యాలు. అంతు తేలుస్తా.
వాడు ఎలాంటోడంటే యోబులాంటి మహాభక్తునే మట్టి కరిపించాడు, నేల మీద పడుకునేటట్టు చేశాడు. ఎందుకంటే మనం మన భక్తి విషయంలో యోబు గారిని తప్పక జ్ఞాపకం చేసుకోవాలి, దావీదు గారిని జ్ఞాపకం చేసుకోవాలి, దానియేలు గారిని జ్ఞాపకం చేసుకోవాలి, క్రొత్త నిబంధనలు ముఖ్యంగా పౌలయ్యని జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళు రావాలి. నిత్యం బైబిల్లో వాక్య ధ్యానంలో బ్రతుకుతూ ఉంటే మనం భక్తుల మధ్యలోనే ఉంటాం, భక్తుల మధ్యలోనే ఉంటాం. టీవీ సీరియల్లో పొద్దుకులు ఆ ఫేస్బుక్లో వాటిలో వీటిలో ఇట్టా తిప్పుతూ ఉంటే సైతాన్ మధ్యలోనే ఉంటాం. బైబిల్లో ఉంటే వాక్యం చదువుతుంటే పౌలు, దావీదు, దానియేలు మధ్యలో ఉంటాం హాయిగా. వాళ్ళ అనుభవాలు మనకు వస్తాయి. అంతేగాని ఊరికి చూసుకుంటే అట్ట వ్యర్థమైన వాటి. కాబట్టి మొదటి కీర్తనే మొబైల్, మొదటి కీర్తనే అది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక ఇండియాలో ఒక అపహాస్కులు కూర్చుండి చోటున అది అక్కడ ఉండాలి. మనం వాడు డిస్టర్బ్ చేయడానికి భక్తి జీవితాన్ని వాడు ప్లాన్ వేస్తాడు. వాడు శత్రువు మన కలుగుతున్న అనారోగ్య సమస్యలు, బలహీనతలు వలన మన భక్తిని మనం విడిచినప్పుడు శత్రువు సంతోషిస్తాడు. వా, ఒక వ్యక్తిని మన పార్టీలోకి లాగేశాడు. కాబట్టి ఇక్కడ దావీదు ఏం చేశాడు నాన్న, శత్రువు నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. శత్రువు సంతోషించకుండా ఉండటానికి దేవుడు ఏం చేశాడు, భక్తుని ఉద్ధరించాడా. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, ఇది అసలు విషయం ఇక్కడ ఉంది. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఇప్పుడు అందరు గట్టిగా సపడలు పడండి. వాడేమో మనం మంచంలో పడి అయ్యా అయ్యా ఏసయ్యా స్తోత్రమయ్యా అని మనం మూలుగుతున్నాం. ఎందుకంటే ఎంత వేదైనా బాధైనా దెబ్బైనా మంచమైనా సింహాసనం అయినా భక్తులందరికీ యేసయ్య నామ ధ్యానం. సంతోషంలో అయ్యా యేసయ్య అంటాం, దుఃఖంలో అయ్యా యేసయ్య అంటాం, అన్ని గడియల్లో కదా, వ్యాధుల్లో బాధల్లో అన్నిట్లో. నేను కొద్దిగా మర్చిపోయాను, నేను పల్లవి పాడతాను, వచ్చిన బయటికి దాన్ని. నువ్వుంటే చాలు యేసయ్యా, నాకెంతో ఎంతో మేలయ్యా, నువ్వుంటే చాలు యేసయ్యా, నాకెంతో ఎంతో బాధ్యతలే భారమ
చాలు యేసయ్యా, నాకెంతో ఎంతో మేలయ్యా, నువ్వుంటే చాలు యేసయ్యా, నాకెంతో ఎంతో మేలయ్యా. హల్లెలూయా. ఆయన ఉంటే చాలు. భక్తుడు ఏం చేశాడంట? అదే ఆయన ఏం చేశాడు? దేవునికి దేవునికి భక్తుడు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. నీవు నన్ను చక్కగా చెప్తున్నాడు, స్వస్థ పరిచితివి. పరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. తీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. చూసారా, భక్తుల్ని బలపరుస్తున్నాడు. ఒకవైపు శత్రువు సిగ్గుపడేటట్లుగా ప్రార్థన చేశాడు, స్వస్థపడేటట్లుగా ప్రార్థన చేశాడు. దేవుని కొనియాడుతున్నాడు, భక్తుల్ని బలపరుస్తున్నాడు. అది మీకు నాకు ఏ సమస్య, ఇరుకు, ఇబ్బంది వచ్చినా దానిలో జయాన్ని పొందుకొని బలహీనులను బలపరిచేటట్లుగా ఉండాలి. అది కదా. ఇది శ్రమగడిలో మనం కృంగిపోయితే ఏమైపోతాం? అది కృంగిపోతే చేతగానాళ్ళం అయిపోతాం, చేతగానాళ్ళు అయిపోతాం. ఇప్పుడు నేను కానీ మీరు కానీ మనం ఎవరో ఒంటరి వాళ్ళం కాం, దిక్కు దశ లేని వాళ్ళం కాం. ప్రేమామయుడైనటువంటి దేవుని రక్తం చేత కడగబడ్డాం గనుక ఆయన రక్త స్పర్శ భక్తులందరిలో ఉంది కనుక ఆయన శరీరమై ఉన్నాం కాబట్టి ఈ శరీరంలో ఈ చిన్న ఏలికి దెబ్బ తగిలితే ఈ ఏలికి టక్మంటే ఈ చేయి వచ్చి ఆ ఏళ్ళు పట్టుకుంటుంది, ఈ కాళ్ళు వెళ్ళి దానికి ఏదో చేయటానికి ఆ ప్రాంతానికి తీసుకువెళ్తుంది, ఈ కళ్ళు వెళ్ళి దాని మీద దృష్టి ఉంచుతాయి. సంఘం కూడా, భక్త బృందం కూడా అలాంటి స్థితి వారికి. ఏ ఒక్క వ్యక్తికి, ఇప్పుడు మరియమ్మ ఎంతసేపు సాక్ష్యం చెప్పింది, ఆ హృదయాంతరంగంలో ఉన్న ఆ బిడ్డలు తమ కుమార్తె పక్షంగా చేసిన మేలు ఉపకారం ఇంకెట్లా చెప్పాలి, ఆ ప్రేమను ఎట్లా వ్యక్తపరచాలి, ఇంకెంతో ఉంది ఆ గుండెల్లో. ఇంతే చెప్పింది. బిడ్డగా బాగలేదనక టక ఎక్కడెక్కడ ఉన్నారో డాక్టర్లు కానీ మిగతా వీళ్ళందరూ ప్రేమ మొదలుకొని ఇక వీళ్ళంతా మిగతా పిల్లలందరూ కూడా ఏ విధంగా ఆ బిడ్డ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకున్నారో చూడండి. అలాగే మీ అందరి ప్రార్థన, మరి వాళ్ళ అమ్మాయికి బాగలేదట ప్రార్థన. అది అందుకే సహవాసం అనబడేటటువంటిది ఒక బలగం. మరి వాళ్ళ జోలికి ఎలాగాకరా బాబు, వాళ్ళది పెద్ద బలగంరా అంటారు కదా. ఒక ఊరిలో ఒక ఇంటి పేరటోళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. ఎవరన్నా ఆ ఇంటి ఒక గదిలిస్తే ఎవరి తర్వాత తగు అంటే పనారో ఊరు బాబు వాళ్ళ జోలికి ఎద్దుకెళ్ళారా, ఇలా వాళ్ళది పెద్ద బలగం, ఒక్కడు గదిలిస్తే మొత్తం వస్తారు. లోకంలోనే చెప్తున్నా, అంటే తగులాడమని కాదు. అలాగే ప్రార్థనా శక్తి గల సంఘంలో ఉన్న బిడ్డలను దుష్టుడు శత్రువు కదిలిస్తే ఈ సైనికులు, ప్రేయర్ సోల్జర్స్ ఉంటారే,
ప్రార్థన యోధులు ఊరుకోరు, యుద్ధం చేస్తారు. ఏమంటాడు? నా వేళ్లకు పోరాటమును చేతులకు, అది యుద్ధం చేస్తారు వీళ్ళు నీకోసం. శత్రువు పారిపోయేంత వరకు, నీ శరీరాన్ని అంటి ఉన్న ఆ అనారోగ్యపు శక్తి పారిపోయేంత వరకు ప్రార్థన చేస్తాం. అది ఇలాంటి బలగం ఉంది దేవుని పిల్లలకి. ఏ విషయంలో దిగజారిపోవలసిన అవసరం లేదు. హాస్పిటల్లో నేను భయపడ్డా, ఎందుకు భయపడ్డా, జనాలు మీరంతా వచ్చేస్తున్నారు. ఏంది ఎంతమంది అని అక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా వాళ్ళకి డిస్టర్బ్గా ఉంటుందిగా. చూడండి, ఇలాంటి ప్రేయర్ సపోర్ట్ ఉంది. వ్యక్తిగతంగా నువ్వు చేసి జయించి దేవుని కొనియాడి కొందరిని బలపరుస్తావు. అలాగే నీ తోటి సోదరి సహోదరులు నీ కొరకు నీవు ఆ రోగశయ నుండి లేగుచంత వరకు నీ కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఎలాగుంటుందంటే ఇక్కడ ఉండవాడు లేనోడు అని కాదు. నాకు హిజ్కియా జ్ఞాపకం వస్తుంది. ఒకసారి మనం 2వ రాజుల గ్రంథానికి వెళ్దాం. దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 2వ దినవృత్తాంతం 30వ అధ్యాయము 19-20 వచనాలు. పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణ చొప్పున తన్ను పవిత్రపరచుకున్నకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతివాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగా కాని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. చూడండి, ఇక్కడ విషయం ఏంటంటే అయోగ్యులుగా అనర్హులుగా ఏం చేయబోతున్నారు వీళ్ళు? ఏమ్మా? పస్కాను భుజించబోతున్నారు. యోగ్యత లేదు, అర్హత అయితే లేదు, సిద్ధపాటు అయితే అంటే తీసుకుంటానికి సిద్ధపడుతున్నారు, హృదయంలో సిద్ధపాటు లేదు. రాజైన యోధారాజైన హిజ్కియా ఏం చేశాడు? దేవుడి దగ్గర ఏం చేశాడు నాన్న? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకున్నటువంటి ఆ ఆధ్యాత్మిక పరమైన బలహీనత కదా, వాళ్ళని ఏం చేశాడు? ఆయన స్వస్థపరచెను. అది స్వస్థపరచెను. లక్షల మంది ప్రజల కొరకు ప్రార్థన. ఒక్క రాజు ప్రార్థన చేస్తే లక్షల మంది ఆధ్యాత్మిక విషయంలో స్వస్థతను పొందుకున్నారు. చూసారా? అంటే వినండి, బాగా అర్థం చేసుకోండి. నువ్వు రక్షించబడ్డావు అందరికంటే ముందు. నీ ప్రవర్తన పరిశుద్ధత కలిగినటువంటిదై, యథార్థత నిష్ఠా నియమము కలిగిన భక్తి నీకుంటే నీ ప్రార్థన ద్వారా నీ ఇంటి వాళ్ళందరూ కూడా సరిచేయబడతారు. ఎందుకు యెహోషువ సవాల్ చేస్తున్నారు? ఎవరు సేవించినను సేవించకపోయినను నేనును నా ఇంటి వారును యెహోవాను. అది ఆ రూట్లోకి వాళ్ళని తెచ్చుకున్నాడు. 6 లక్షల కాల్బలంలో కాలేబు యెహోషువ వీళ్ళిద్దరి యెహోషువ దైవాజ్ఞకు లోబడుతూ పూర్ణ మనసుతో దేవుని సేవిస్తూ దేవుని కట్టడలను నీతి నిజాయితీగా అనుసరించిన వాడు కనుక తన పిల్లలు కూడా తండ్రిని భార్య బిడ్డలు ఫాలో అయ్యారు. కనుక ఇంట్లో మొదట రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తులు సరైన రీతిగా ఉంటే అద్భుత రీతిగా కుటుంబం అంతా
యెహోషువ కుటుంబములాగా, ఒక కొర్నేలు కుటుంబములాగా దేవుని సన్నిధిలో వర్ధిల్లుతారు, సరిచేయబడతారు. ఇక్కడ వీళ్ళే సరి ఉండదు, భార్య భర్తలు రక్షించబడతారు, వాళ్ళకి శుతిమతి ఉండదు. వాళ్ళు తిండి విషయంలో తీసుకున్నంత శ్రద్ధ, ఏం తెచ్చుకుందాం, మటన్ బిర్యానా, చికెన్ బిర్యానా, ఏం తిందాం, మరి కేకా, లేకపోతే ఇంకా ఐస్ క్రీములా, అదా ఇదా, వీటి మీద ఉన్నంత ఇంట్రెస్టు ఒక పూటన ఉపవాసం ఉందామా, ఇన్ని గంటలు లేచి ప్రార్థన చేద్దామా, చేతులు పట్టుకొని దేవునికి విజ్ఞాపన చేద్దామా, ఏక మనసుతో మనం అడుగుదామా, దేవుని కొరకు ఏదో ఒక విధంగా ఉపయోగపడటానికి సాధనాలుగా దేవుని విజ్ఞాపన చేద్దామా, ఇలాంటివి ఉండవు. చాలామంది అసలు లోకస్తుల కంటే కూడా నీచంగా ఉంటారు. మళ్ళీ బాప్తీసాలు అయితే నీళ్ళలో మునిగి లేచిన వాళ్ళే. సరైన భక్తి ఉండదు, ప్రార్థన ఉండదు, వాళ్ళకే మనసు కలగదు. ఇద్దరు ఏకీభవించన్నాడే మత్తయి సువార్తలో, ఆ ఏకత్వం వాళ్ళలో ఉండదు. చెప్పానుగా, తినటం తాగటంలో ఈ లౌకిక శారీరక భౌతికపరమైన వాటిలో ఉన్నంత ఏకత్వం ఆత్మ సంబంధమైన వాటిలో ఉండదు. భక్త కుటుంబంలో ఈ ఆధ్యాత్మికత విషయంలో ఏకత్వం లేకపోతే మీరు దేనిలో ఎదగలేరు. ఇటు ఆర్థికంగా ఎదగలేరు, ఆత్మీయంగా ఎదగలేరు, ఏ విషయంలో కూడా ఒక స్థానాన్ని మీరు సంపాదించుకోలేరు. అవసరం. దేవుడు మిమ్మల్ని ఎందుకు రక్షించాడు? నీకెందుకు సాటి అయిన సహాయాన్ని ఒక మంచి విశ్వాసాన్ని ఇచ్చాడు? ఆ పిల్లలను పిచాచం చేయటానిక? నీకెందుకు అలాంటి మరి జంటగా యజమానుని ఇచ్చాడు? ఆయన్ని పీనుగును చేయటానిక? భక్తిని మీరు కాపాడుకోవాలన్నమాట వ్యక్తులు. అప్పుడు మీలో నుండి అకుల్లా ప్రిస్కిల లాగా నాయకత్వపు లక్షణాలు అలాగూ పొంగి పొరులు వస్తాయి పైకి. ఈ ఆధ్యాత్మిక విధానాలను ఎవరు కూడా క్యాచ్ చేయట్లేదు. క్యాష్ కొరకున్నంత ఆతృత క్రీస్తుని క్యాచ్ చేసే విషయంలో రావడంలా చాలామందికి. అది సంపాదించాలి, అది కావాలి. అది ఉన్నప్పుడు నీ ప్రార్థన ద్వారా నువ్వేమైనా చేయగలవు. అది లేనప్పుడు మనం ఏం సంపాదించుకోలేం. ప్రస్తుతం మన పరిస్థితి ఒకవేళ చాలా హీన స్థితిలో ఉన్నా, ఒక చిన్న పాకాలే ఉంటున్నావు, కొద్ది శాలరీ జీతమే, కొద్ది బ్రతుకుతున్నావు, చాలా కష్టతరంగా ఉంది. నిజంగా దేవుళ్ళు నువ్వు సరిగా ఉంటే అది నీకు కష్టం అనిపించదు. నీకు ఏది కష్టం అనిపించిందంటే ఎప్పుడు నువ్వు సరిగా ప్రార్థన చేయవో, ఎప్పుడు నువ్వు సరిగా ఆలయానికి వెళ్ళవో, ఎక్కువ నువ్వు సరిగా మోకరించవో, ఎప్పుడు నువ్వు సరిగా బైబిల్ చదవో, అప్పుడు నీకు చింత కలిగింది. కనుక డబ్బులు చింత మీదే పడతా ఉంటే ఈ చింత లేకుండా 2 చింతల్లోనే నువ్వు బ్రతకాల్సి వచ్చింది. అది 2 విధాల ఆ భారంతోనే బాధతోనే కృంగిపోవాల్సి వస్తుంది. అందుకే అన్నాడు, నీ చింత యావత్తు, మీరే చెప్పండి, అది. ప్రార్థన చేయకపోతే ఏడాస్తావు నువ్వు చెప్పు? ప్రార్థన చేయకపోతే దేవుని దగ్గర నీ చింత ఎవరి మీద వేస్తావు? ఎవరికి అప్పగిస్తావు? ఎవరు దాన్ని తీర్చగలరు? కాబట్టి మన చింతలు చింతగానే ఉండి మనం చితికిపోవడానికి కారణం ఏంటంటే దేవునిలో ఉండవలసిన రీతిగా మనం ఉండకపోవటమే. ఎంతోమంది రాజులు పరిపాలన చేశారు. దావీదు తర్వాత హిజ్కియా కనబడుతున్నాడు. ప్రజల కొరకు ప్రార్థన చేసి ప్రజలను స్వస్థపరిచినవాడు. మన కుటుంబాల్లో మనం ఎందుకు ఆ మేలు చేయకూడదు? మన కుటుంబాలకు మనం ఎందుకు అభివృద్ధిని కలుగు చేయకూడదు?
అసమర్థులమా? చేతగాని వారమా? మనకే విధమైన సపోర్ట్ లేదా? సహాయం లేదా? ఆదరణ లేదా? అండ లేదా? ఆదుకునేవాళ్ళు లేరా? చెప్పండి. దిక్కులేని వారమా మనము? దైవ దిక్కు కలిగిన వారం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అది ఆయన ఎదురే పెట్టుకొని ఆశ్రయదుర్గాన్ని, ఆ దుర్గములోకి మనం వెళ్ళలేకపోతా ఉన్నాం. మనం చేస్తున్న పొరపాట్లవి. ఒక చిన్న పూరింట్లో మన సుజీవన్ పెద్దనాన్న వాళ్ళు వేరే ఊర్లో అక్కడ చేసుకుంటూ పనులు, పాస్టర్ గారు ఆ ఇంట్లో ఉండండి అని చిన్న ఇల్లు అన్నమాట. ఆ ఇంట్లో ఉంటున్నాం. అదే మొత్తం అందులోనే వంటగది అంత కలిసిపోద్దిగా. రవి అని ఒక ఆయన ఒక 30 రూపాయలకి అది కిరోసిన్ బస్సు కొడతారు, ఎట్లా గాలి కొట్టేది, ఆ స్టవ్ ఇచ్చాడు. అట్లాగా బ్రతికాం. 5 రూపాయలతో 10 రూపాయలతో బ్రతికాం. మాకు లేవి ఏంటి ఆ కొద్దివి అనిపించలా. వదిలేసి వెళ్ళిపోయేవాడిని సేవకి, ప్రార్థన, సాయంత్రం కూడికలు. మాకు అప్పుడు మంచి పవర్ఫుల్ బ్యాచ్ ఉంది. సీనియర్లు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. సువాసనగా మన ఐస్తేరం గారు, అమ్మ మిరియమ్మ, వీళ్ళంతా కొంతమంది ఉన్నారు. అక్క వెళ్ళిపోయారుగా, కాంతక్క, వీళ్ళందరూ ఉన్నారు. ప్రేయర్ సపోర్ట్. అందరం పేదరికంలో ఉన్నాం. అందరి బిల్డింగ్లు కాదు అప్పుడు. అందరూ పాకాలే, పూరిళ్ళే. అందరం ప్రార్థన. బుధవారం ప్రార్థన అంటే సాయంత్రం 7 గంటలకి, అది కూడా తెల్లారేది. ఉండేది 20 మంది, చేసేది 24 గంటల ప్రార్థన. ఇప్పుడు 100 మంది ఉన్నా ఏది ప్రార్థన ఏది? చక్కగా మీరు ఎండకి మాసిపోతారని అమ్మ తెల్లారగట్ట 4 ప్రార్థన పెడితే ఎవరు వస్తున్నారు? అసలు అన్నోళ్ళు అసలు రావట్లా. బ్రదర్స్ ఎవరు రావట్లా. ప్రార్థనల మీద శ్రద్ధ లేదు. వాళ్ళ బిల్డింగుల మీద, వాళ్ళ ఆస్తుల మీద, వాళ్ళ డబ్బుల మీద, వాళ్ళ బైకుల మీద, వాళ్ళ ఏసీల మీద, సోఫాల మీద ఉన్నంత దృష్టి దేవుని మీద లేదు. శూన్య స్థితిలో ఉండి తెలియకుండానే దేవుడు అందరినీ లక్షాధికారులు చేశాడు. డబ్బులు సంపాదించడానికి పరిగెత్తింది కాదు, డబ్బులు మా ఎంట పరిగెత్తింది. అది వాస్తవాలు చెబుతున్నాం. డబ్బుల కోసాలు ప్రార్థన లేకపోతే పరిగెత్తలాళ్ళు. ప్రార్థన అనగానే పనులు కూడా కంపెనీకి వెళ్ళేవాళ్ళు మానుకునేవాళ్ళు కొన్ని ప్రత్యేక ప్రార్థన. ఇప్పుడేమో మనవాళ్ళు స్టేజీల మీద కనపడటానికి బిల్డప్లు ఇస్తారు. ఉపవాస ప్రార్థనలు ఎవరు కనపడరు. అక్కడ కనపడి స్టేజీల మీద లైవ్లో ఆడతా గంతులు వేస్తూ ఉంటారు. అది కాదు భక్తి, అది డాంబికం. అది వేషధారణ అంటారు. భక్తి ఏంటంటే దేవుని పాదాల దగ్గర కనపడేది. ఇది రావటంలో జనాలకి ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఏ కాడకు డాంబికం నేర్చుకున్నారు. నా ఆట కనపడాలి, నా పాట కనపడాలి, నా నాడక కనపడాలి, నా గంతులు కనపడాలి. ఈ చూపిస్తా ఈ బిల్డప్పులు ఈ పనికిరావు దేవుడి దగ్గర. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. అసహ్యులుగా ఉంటారు. దేవుడు దీనులకు అండగా ఉంటాడు. ప్రార్థన పునాది వేసుకుంటేనే నువ్వు వర్ధిల్లుతావు. పైన పునాది వేసుకుంటే గాలితో కొట్టుకొని వెళ్ళిపోద్ది, ఎటో పోతుంది.
పునాది వేసుకోవాలి భక్తిలో. ఈ దినాన ఇంత పెద్ద బిల్డింగు, ఈ సీట్లో కూర్చుంటాం, ఇది హోదా, ఇది నేను లోక సంబంధమైన రీతిగా సంపాదించడానికి ఆతృతపడి సంపాదించింది కాదు. భక్తుల ప్రార్థన, మేమందరం కలిసి ఆయన పాదాల దగ్గర విజ్ఞాపన. ఇది మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది నాకు కావాలయ్యా, డబ్బులు కావాలి, బిల్డింగ్ కావాలి అడిగి మేము తెచ్చుకోవాలా. ఇది అవసరం వీడికి. మనం ఎట్టో మన పిల్లలకి వాడు ఎదుగుతుండగా వాడు సైకిల్ కొనిచ్చే వయసులో సైకిల్ కొనిస్తాం. ఇంకా కాలేజీకి వెళ్తామంటే వాడు ఈ సిటీ బస్కి సైకిల్కి లాస్ అయిపోతున్నాడు, బైక్ కొనిస్తాం. కాబట్టి అవసరాన్ని బట్టి పరమందున్న దేవుడు కొనిస్తున్నాడు. బిల్డింగ్ కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ అవసరాన్ని బట్టి ఇస్తున్నాడు. లగ్జరీ కొరకు ఇవ్వడంలా. చూసావా అంత ఏమనుకున్నా, వాళ్ళకి బొలోరా ఉందే అనిపించుకుంటానికి ఇవ్వలా. వీళ్ళని వేరే రాష్ట్రాలు కూడా పంపించాలి, తెలంగాణ కూడా పంపించాలి, పల్నాడు పంపించాలి. కాబట్టి ఈ వాహనం కావాలి. ఇట్లా మన అవసరాలను ఎరిగి దేవుడిస్తాడు. నానా 4:18-19 ఫిలిప్పు ఏమంటాడు? 4:19 18 నేను ముగిస్తున్నాను. ఇంకొక 10 నిమిషాలు. మీకు ఓపిక లేదు, నాకు కూడా లేదులే. ఎందుకంటే కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అది ఏమంటాడు? తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అర్థమవుతుందా? ఆయన మహిమలో ప్రతి అవసరమును తీరుస్తుంది. ఆయన మహిమలో. అర్థమవుతుందా? అందులోకి మనం రావాలి. అందులోకి రాకుండా భక్తి ప్రార్థన లేకుండా మట్టిలో ఉండి అవసరాలు తీరాలంటే అటు తీరుతాయి చెప్పండి? ఎలా తీరబడుతుంటాయి? కాబట్టి దేవుని పిల్లలు అది ఐశ్వర్యమే కానీ, ఆరోగ్యమే కానీ, నెమ్మదే కానీ, అభివృద్ధి కానీ, వాటన్నిటినీ పొందుకుంటానికి పేతురయ్యే చెప్పినట్లుగా తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద ఆయన బలిష్టమైన చేతి కింద ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా, కన్నీరైనా ఏం కలిగి ఉండాలట? దీన మనసు కలిగి ఉండాలయ్యా. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు సిస్టర్, భార్య భర్తలు బలపరుచుకోవాలి. అయ్యా ఏందమ్మా అంటే, లేదులేయ్యా, దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు. లేదులేమ్మా, ఆయన తప్పక ఆదుకుంటాడమ్మా, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అది దేవుని వాక్కుల చేత మనల్ని ఒకళ్ళనొకళ్ళు బలపరుచుకోవాలి. ప్రతి చిన్న విషయంలో మనం దిగజారిపోకూడదు. మన భక్తి జీవితం విషయంలో మనం బలహీనం కాకూడదు, బలపరుచుకోవాలి. నా దగ్గరికి ప్రతి వాళ్ళు రావడం, ప్రార్థన చేయటం, బలమైన మాటలు చెప్పటం. అయ్యా లేదులేయ్యా, ఇంకేదో దేవుడు గొప్ప చేయబోతున్నాడయ్యా, చూడండి ఎలాగుండయా. అది లోకస్తులు ఏం చేస్తారు? అయ్యా ఏందయ్యా నీకు అట్టొచ్చింది కదా, ఇంకా ఏడిపిస్తారు మనం, ఇంత రోగాన్ని ఎంత చేస్తారు. మీరు దేవుని పిల్లలు కాబట్టి అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాంలే అయ్యా, ఏదో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. లెక్కలన్నీ వేరుంటే దేవుని ఆనుకొని జీవించిన వారు విధానాలు, దేవుడు లేకుండా బ్రతుకుతున్న వాళ్ళ విధానాలు వేరుగుంటాయి. కాబట్టి ఏ విషయంలో మనం కృంగిపోకూడదు. వ్యాధి, బాధ, ఆర్థిక సమస్య, ఐహిక విచారాలు ఏవేవి సంభవించినా
దేవుని వాగ్దానం ఒకటి ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడును. ఇంకంతే. దావీదే అడిగేశాడు తన రోగం అప్పుడు, నేను భక్తుడిని, ఏంటి నాకు దేవుడిది పెట్టాడు అలా. ఆయనకు ప్రార్థన చేశాడు, స్వస్థత పొందుకున్నాడు. 10 మంది కుష్ఠరోగులు ఎదురయ్యారు. ప్రభువా మమ్మల్ని శుద్ధులు చేయ, మమ్మల్ని బాగు చేయని వేడుకున్నారు. దేవుడు నాకు ఇష్టమేమని వాళ్ళని శుద్ధిపరిచాడు. ఎంతోమంది ప్రభువు దగ్గరకు వచ్చి నన్ను స్వస్థపరచు, నన్ను సరిచేయి, నన్ను బాగు చేయని అడిగి స్వస్థతలు, మేళ్ళు, ఉపకారాలు, దీవెనలు పొందుకున్నారు. అడుగు నువ్వు ప్రతి విషయంలో కృంగిపోకుండా నువ్వు అడుగుతూ ఉండాలి. ఇంకంటే నీ డ్యూటీ అది. అంత మాత్రమే కాకుండా నువ్వు ఒక మెట్టు పైకి వెళ్ళాలి. వ్యక్తిగతంగా నీ వరకు నువ్వు సంపాదించుకోవడం మాత్రమే కాదు, కానీ ఒక హిజ్కియా రాజు వలె అనేకుల కొరకు ప్రార్థన చేసి వాళ్ళ మేలు కొరకు నిలబడే సాధనంగా ఉండాలి. గట్టిగా చప్పట్లో దేవునికి స్తోత్రాలు. హిజ్కియా విషయంలో అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే, వినండి, ఎందుకంటే ఇదంతా మనకు అవసరమైన, ఆత్మీయులకు అవసరమైన సంగతులు అన్నమాట. అంతమందికి ప్రార్థన చేసి స్వస్థతను, శుద్ధులను చేసాడే ఈ రాజుగారికి ఏంటి? యెషయా గ్రంథం 38 అన్నానా? ఏంటి ఈయనకి పరిస్థితి? ఆయనకేం సంభవించిందో చూడండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడును నైనా యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లును చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చూసారా? అందరు వినండి, నా వైపు చూడండి. కొన్ని సంఘటనలు మన మీద ఎలా ఉంటాయి, కొన్ని జరగవు, కొన్ని రావు, కొన్ని పోవు, కొన్ని తీరవు, ఇలాగుంటాయి కొన్ని. ఎందుకో అలాగున దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు భక్తులు. నేను చెప్పేది ఏంటంటే, మనం భక్తులంగానే ఉండాలి. బడాయిని కానీ అహంకారాన్ని కానీ దేవుని దగ్గర వ్యక్తపరచకూడదు. ఎవడో వచ్చి దావీదుని తిడుతున్నాడు, ఒక్కడు దెబ్బకు చస్తాడు వాడు. ఆయన అన్నాడు, యెహోవా వాడికి నన్ను తిట్టమని సెలవిచ్చాడు, తిట్టని అన్నాడు. కొన్ని మనం సహించాలి. భక్తులు మనం. ఆయన ఏం చేస్తాడో మనకు తెలియదు. మనమేం మట్టిమి, ఆయనేం కుమ్మరి. ఈ మట్టితో కొండ చేస్తాడో, కూజ చేస్తాడో, మరి ఇంకొకటి పాత్ర చేస్తాడు. ఏ పాత్ర చేస్తాడు ఆయన? ఏ పాత్రగా చేసినా ఆ పాత్ర ప్రయోజనకరమైనదిగా ఉంటుంది. అంతేగాని నన్ను కూజగా చేయంటే అట్ట కుదిరిద్ది? కుమ్మరివానితో మట్టి. ఆయన ఏం చేస్తాడు మనల్ని ఇంకంతే. అలాగే చేయాలి. అబ్బా, వాళ్ళు ఏంది అంత పెద్ద మినిస్ట్రీ, వాళ్ళకి విమానాలు కూడా ఉన్నాయి, మాకేంది ఎట్టుందంటే ఎట్లా కుదిరిద్దావా? కుదిరేది కాదు. ఆయన ఎవరిని ఏ రీతిగా తన సేవకత్వంలో ఉపయోగించుకోవాలో అలాగే ఉపయోగించుకుంటాడు. అంతేగాని ఆయన ఏమి చేశాడు నేను చేయాలంటే అది కుదిరేది కాదు. యజమానుడు, ఆయన చిత్తం మనం ఎలాగ వాడుకుంటాడు, ఏ రీతిగా తన సేవలో ఉంటాడు. ఏదేమైనా తన సేవలో బ్రతకడం మాత్రమే మనకు చాలు. అది ఆయన ఎక్కడ వాడుకున్నా, ఎక్కడ నిలబెట్టుకున్నా, ఎక్కడికి పంపించినా సేవకులు ఆయన సేవలో యథార్థంగా జీవిస్తే మాత్రం చాలు. అది కనుక భక్తిలో ఆయన మీదే భారం వేసి ఆయన చిత్తంలోనే బ్రతకడం నేర్చుకోవాలి భక్తులందరూ.
కుమారుడికి ఏం తక్కువ మీరు చెప్పండి. శ్రమల పాత్ర అట్లాగా ఆయన ముందు నిలబడింది. అమ్మో శ్రమలు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమన్నా. వెంటనే అన్నాడు, అమ్మో నేను ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. చెప్పండి మీరే. ఆయనను నా ఇష్టము కాదు, నీ చిత్తమే. గట్టిగా చప్పట్లో. ఆయనను నీ చిత్తమే. అది మన శ్రమ, కష్ట, నష్ట, ఇరుకు, ఇబ్బంది గడియలలో ఈ విషయంలో నన్ను మన్నించయ్యా, నీ చిత్తమే సిద్ధించును కాక. ఇది నేర్చుకోవాలి భక్తిని. మనం భక్తి నేర్చుకోవాలి. విరక్తి కాదు, వైరాగ్యం కాదు, లేకపోతే ఇంకా విసుగుదల కాదు, సనుగుడు గొనుగుడు కాదు. భక్తుల్లాగే ఉండాలి. భక్తులంటే దైవానికి నిత్యము లోబడి చిత్తాన్నే జరిగించేవాడు భక్తుడు. తనకిష్టం వచ్చినట్లు బ్రతికేవాడు కాదు. నీ చిత్తమే సిద్ధించునుగా కన్నాడు. కనుకనే తండ్రి చిత్తాన్నే నెరవేర్చడానికి తలవొగ్గాడు గనుక అన్ని నామముల కంటే యేసు నామం, చెప్పండి మీరే, హెచ్చించబడింది. ఆకాశము క్రింద మరి ఏ నామమున రక్షణ లేదు. అర్థమవుతుందా? అలాంటి ఘనత, ఆధిక్యతను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడాన్ని బట్టి యేసు ప్రభుల వారు పొందుకోగలిగాడు. భక్తులమైన మనం కూడా ఇదేదో వచ్చింది అదేదో వచ్చిందని భక్తిని విడిచి భక్తిహీనులము కాకుండా 16వ కీర్తనలో భలే మాట అంటాడు దేవుడినంట. అసలు అది ఎంత బాధకరంగా ఉంటుంది కదా ఆ మాట. 16వ కీర్తనలో అది భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. అది ఒకటి శ్రేష్టమైన మాట. తర్వాత ఇంకోటి చూడండి, విడిచి యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. అది ఏదో కలిగిందని దేవుడిని విడిచిపెడితే ఏమవుతాయంట? భక్తులు మనం శ్రేష్టమైనటువంటి భక్తులంగానే తీర్చబడాలి. హిజ్కియా విషయంలో కూడా ప్రవక్త మాట్లాడేసేసాడు, ఇక నువ్వు చనిపోతావని. చూడండి అసలు ఎట్లా ఉందో పరిస్థితి. కొందరు కొరకు ప్రార్థన చేసి స్వస్థపరిచిన వాడు ఇప్పుడు స్వస్థత లేకుండా వచ్చిన రోగంతో చావబోతున్నాడు. అంటే భక్తిలో నడకను మీకు చూపిస్తున్నా, ఎట్లాగుంటుందో చూపిస్తున్నా. నీ వల్ల చాలా జరుగుతాయి మంచి మంచి కార్యాలు. అయినను నీకు ఒక టెస్ట్. చదువురా తల్లి 38. ఇక అతడు ప్రవక్త, అలాగే యెషయా ప్రవక్త హిజ్కియాతో మాట్లాడిన తర్వాత అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఇక్కడ ముందు మనం ఏం చేయాలంటే నాన్న వినాలి బాగా. నేను ఎట్లా యథార్థంతో ఉన్నానో నువ్వు కృపతో జ్ఞాపకం చేసుకోమన్నా. వినాలి. నేనైనా నువ్వైనా దేవుని దగ్గర ఏదైనా సంపాదించుకుంటానికి అసలు మనం ఏం చేసాం దేవుడి కొరకు, అది జ్ఞాపకం చేసుకో. ముందు మనం దేవుని సన్నిధిలో కనబడటానికి నీ భక్తి ఎంత, నీ ప్రార్థన ఎంత, నీ ఉపవాసం ఎంత, దేవుని కొరకు ఏం చేశావు, సేవ కొరకు ఏం చేశావు, ఆలయం కొరకు ఏం చేశావు, స్వార్థ కొరకు ఏం చేశావు, ఎంత ఉపవాస దీక్ష కలిగి ఉన్నావు, అదొకసారి జ్ఞాపకం చేసుకో.
అసలు నువ్వేం చేసావు దేవుడికి? కొంతమంది ఏం చేయకుండానే మేలు కోరుకుంటారు, ఏం చేయకుండానే సహాయం కోరుకుంటారు. ఎలాగొస్తుంది? ఈయనకు ఒక దమ్ము ఉంది, ఈయనకు ధీమా ఉంది, ఈయనకు ఒక ధైర్యం ఉంది. యథార్థ హృదయుడనై నేను ఎలాగో నీ దృష్టిలో జీవించానో కృపతో జ్ఞాపకం చేసుకో. ఎంత చేశాడు అనుకున్నావు హిజ్కియా రాజు? చిన్న భిన్నమైన మందిరాన్ని బాగు చేశాడా? చల్లా చెదిరైన యాజకుల్ని సమకూర్చాడా? మరుగైన ధర్మశాస్త్రాన్ని వెలుగులోకి తెచ్చాడా? మర్చిపోయిన పస్కా పండుగను మరల ఆచారానికి తీసుకొచ్చాడా? ఇలాంటి ఎన్నో దైవ సంబంధమైనటువంటి కార్యాలు చేశాడు. వీళ్ళు ఏ దైవ సంబంధమైన మేలు మంచి ఉపకారం చేయరు. కష్టంలో మాత్రం అందరూ ప్రార్థన చేయాలి, ప్రార్థన దేవుడు వినాలి, సమస్యలు తీరాలి. అది యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక. అది మన భక్తి కొలత వేసుకోవాలి దేవుడిని అడిగేటప్పుడు. లేకపోతే ఇంకొకటి చేయాలి, అయ్యా నేను చాలా తప్పు చేశాను, నేను సరిగా ప్రార్థన లేదు, భక్తి లేదు, చాలా నీకు బాధను ఆయాసాన్ని కలిగించాను అయ్యా, నన్ను క్షమించయ్యా. శాంసన్ లాగా ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకోని ప్రార్థన చేయాలి పశ్చాత్తాపంతో. అది నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి సంపాదించుకోవాలి. లేకపోతే అంతకుముందు నువ్వు ఏదైనా దేవుని కొరకు యథార్థంగా చేసి ఉంటే అదైనా దేవుడికి జ్ఞాపకం చేయాలి. అప్పుడు దేవుడు హిజ్కియా ప్రార్థన కన్నీటిని చూచి మరలా ఏ యెషయా ప్రవచించాడో ఆ ప్రవక్త ద్వారా దేవుడు నీ ప్రార్థన విన్నాడురా బాబు, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. గట్టిగా చప్పట్లు, దేవునికి స్తోత్రం. అది కనుక ఏ విషయంలో కూడా మనం చింతించవద్దు. భక్తులమై ఉన్నప్పుడు మన సమస్య, ఇరుకు, ఇబ్బంది దేవుడికి చెప్పేయండి. ఆయన అడిగి పొందుకోండి. పొంది ఆ స్థానం సంపాదించిన తర్వాత కొంతమందికి మేలు చేసే ప్రార్థన శక్తిని పొందుకోండి. ఇది కావాలి. అప్పుడు సమాజానికి మీరు చాలా ఉపయోగపడతారు. అయితే ఫైనల్గా ఒక్క మాట చెప్పేసి పౌలయ్య మాట, ఎందుకంటే ప్రస్తుతం కొంతమంది షుగరు, బీపీ అని కొన్ని బలహీనతలతో ఉండి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేయడం, మర్చిపోయడం అనుకుంటున్నారు. కాదండి, ఇందాక 2వ కొరింథీలో ఉన్న మాట మరి సేవకురాలు చదువుతారు, ప్రార్థన చేసుకుందాం, భయపడవద్దు. చెప్పుకుంటూ వెళితే మనకు 24 గంటలు చెప్పచ్చు. నాన్న చదువు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము భక్తులంగా ఒకటి మేము గర్వించకుండా ఉంటానికి నాకు శరీరములో ఒక ముళ్ళు, అది శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది వాడు పక్కన ఉండాలన్నమాట. ఏది అప్పుడు యోబు పక్కన ఉండట్టు ఆయన శరీరాన్ని అంతా డిస్టర్బ్ చేసినాడు. వాడు పక్కనే ఉన్నాడు. ఏదో షుగరు, బీపీయో మరొక బలహీనతో ఏంది, నేను ఎంత ప్రవక్తను, ఎంత భక్తుల్ని అనుకోవద్దు. ఇది ఒక మనకు ముల్లట. మన గర్వించి హెచ్చించి పరిచయులాగా దేవునికి దూరం కాకుండా దేవునికి అంగీకారంగా ఉండటానికి ఈ షుగరు, బీపీలు ఒక ముళ్ళు, ఇంకంతే. అంతేగాని అవి నాశనాన్ని కలిగించేది కాదు. రేపు బహుమానాన్ని మనం సొంతం చేసేయి. నెక్స్ట్, అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని, చూడండి నేనేం చేశాను, నా యొద్ద నుండి తొలగి పోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. ముమ్మారు, ఒకటి కాదు, 2 కాదు, ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు చూడండి, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని
నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఒకటి నాన్న, ఒకటేమో నా కృప నీకు చాలు. అర్థమవుతుందా? ఏదో ఉంది వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు భక్తురాలైనట్టు అయింది అనుకుంటున్నారు. లేదు, అది దేవుని కృపా. రెండవది, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. బలహీనత యందు శక్తి ఏమవుతుందంట? నువ్వు ఇట్టాగే ఉంటావు, బలహీనతలోను షుగర్ బీపీలోను ఉంటావు, దర్శనం చెప్తావు, ప్రవచనం చెప్తావు, ప్రార్థన చేస్తావు, సమస్యలు రోగాలు అవన్నీ తగ్గుతుంటాయి, ఇతరుల ఎడల కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఇది భక్తుల జీవితాల్లో ఒక వింత, తమ దేవుడు చేసే ఒక ఆశ్చర్య కార్యం. అంతేగాని దేవుడు నన్ను వదిలిపెట్టాడు, ఇది నా దాగట్లేదు, ఏం నో డౌట్. పోరాటం. దైవ సేవకురాలకి ఆమెకి ఎంత షుగర్ ఉందనుకున్నారు, బీపీ అనుకున్నారు, ఇన్ని కోటాలు ఏర్పాటు చేసి పడేసాం టకామని. రాని మమ్మల్ని అందరిని ఒత్తిడి చేసేసేది. ఏంటమ్మా సజీవ ఏంటిదంటే, రండి మినీ కరా మొత్తం జీవన్ అందరు. ఆ బలహీనతలో కూడా ప్రోత్సహించేది మమ్మల్ని సేవకత్వం. ఒక తాళ్ళూరు అయితే ప్రకాశం జిల్లా, వర్షం పడతా ఉంటేనే ప్రసంగం అంత స్వార్థ విన్నారు. బోరు వర్షంలో 3-4 గంటల వర్షంలో ఆ ప్రకాశం జిల్లా నుంచి గుంటూరుకు ప్రయాణమే వచ్చాం కారులో. వీళ్ళందరూ బెత్తరపోయారు. ఇంత ఒట్టి మా సేవ జీవితంలో ఈ వర్ష ప్రయాణం చూడలేదని. ఇలాగుంటే వాళ్ళ స్వగ్రామంలో పెడితే ఊరు గదిలు వచ్చింది ఎడవల్లిలో. బలహీనరాలు ఆమె శరీరకంగా. మీ విషయంలో కూడా, అందరి విషయంలో అంతే. ఎంత బలహీనంగా ఉన్నా దేవుని శక్తి మనలో పరిపూర్ణంగా ఉంటుంది. ఆయన కృప మనలను వెంటాడుతుంది. ఏ విషయంలో మీ భయపడద్దు. ఇంకేమంటానా? కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము. ఎంత అద్భుతమైన మాట! క్రీస్తు శక్తి మనందరి మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఏది అతిశయానికి గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థమవుతుందా? కాబట్టి ఎవ్వరు ఏం భయపడద్దు. ఏ సమస్య ఉన్నా, వ్యాధి బాధ ఉన్నా ప్రార్థన మానొద్దు. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా ఉండండి. వాక్య ధ్యానములు ఉండండి. మీరు నిలబడతారు, అనేక మంది నిలబెడతారు. దేవునికి మహిమకరంగా, సంఘాభివృద్ధికరంగా జీవిస్తారు. అట్టి భాగ్యాన్ని, కృపను దేవుని మనకు అనుగ్రహించి తన సన్నిధిలో మనందరినీ వర్ధిల్లింపచేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక్క నిమిషం ధ్యానపూర్వకం ఉండండి. ఎందుకంటే కొందరు కొద్ది కురుంగుబాటులో ఉన్నారు. ఏంటిది అని. నువ్వేం భయపడొద్దు. దేవుని ద్వారా మనకు అన్నీ సరిగానే ఉంటాయి. కొందరు కూడా భయస్థులుగా ఉన్నారు. ధైర్యంగా ఉండండి. హృదయాలు తెరవండి. హృదయం తెరిచి ఒక్కసారి ప్రార్థన. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరైనా టెన్షన్ పడొద్దు. ఎండిన ఎడారి వీచెవడగారి
హృదయాలు కుమ్మరించండి. దేనికి డిస్టర్బ్ అవుతుంది? ఎండిన ఎడారి వీచెవడగాలి, ఎండిన ఎడారి వీచెవడగాలి, ఎడతెగని యాత్ర నడకుచున్నాక, యేసు నాయకా, ఎడతెగని యాత్ర నడకుచున్నాక, యేసు నాయకా, ఎండిన ఎడారి వీచెవడగాలి, ఎండిన ఎడారి వీచెవడగాలి. అందరూ ఒక్క నిమిషం ప్రార్థన. మితిలేని ఎండ కనరాదు నీడ, నీరాయ ఆశ రగిలే పిపాస, మితిలేని ఎండ కనరాదు నీడ, నీరాయ ఆశ రగిలే పిపాస, ఈ కొలిమి ఎందే బలమునుంది చేరు యాత్ర, నీలు చేరేదాకా ఎండిన ఎడారి వీచెవడగాలి. తుది శ్వాస ఎండిన ఎడారి వీచెవడగాలి. ప్రతి విక్షాయ
నిన్ను వీడనయ్యా ప్రాణప్రియుడా యేసునాథా తుది గడియదాకా ఎండిన ఎడారి వీచెవడగాలి ఎండిన ఎడారి వీచెవడగాలి ఎడతెగని యాత్ర నడతు నిన్ను చేరా. ప్రార్థన దైవసేవకురాలు ఈ మరియమ్మ ప్రార్థన అందరం కూడా హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన ఆశీస్సు. పరమ తండ్రి స్తోత్రం, నీ కనికరం అల్పుడైన నేను బలవంతుడిగా ఉండటానికి సెలవిచ్చి నీ బిడ్డల మధ్యలో ఇంత సమయం మాట్లాడటానికి కొరకిచ్చారు. ఎత్తబడిన వాక్యం మా అందరి హృదయాలను నూరంతలుగా ఫలింపచేయండి. అలాగే సంఘం బిడ్డలందరినీ బలపరచయ్యా, సంఘ సరిహద్దుల విషయాలు పరచండి. మరి జరిగే సండే క్లాస్ పరిచర్ని దీవించండి, యవనస్తుల పరిచర్య దీవించండి, ప్రతి నియమం మీరు దీవించయ్యా. సంఘ కుటుంబాలన్నీ కూడా మీరు ఆస్వాదించి ఎవరు ఏ విషయంలో కలవరపడగా నా దేవుడు ఉన్నాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నా ఆర్థిక సమస్యలు తీరుస్తాడు, నా ఐహిక విచారాలు దూరం చేస్తారన్న నిరీక్షణతో బిడ్డలు నిలబడటానికి సహాయం చేయండి, బలపరచండి అయ్యా. వేళ ప్రపంచంలో అనేక సంఘాల్లో ఆరాధనలు జరుగుతుంటాయి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, మా ప్రజలను, మా ప్రాంతాన్ని, మా పేటను, సంస్థాన్ని, మందిరాన్ని మీరు ఆస్వాదించాయా. మా శాలేయం బ్లెస్ మినిస్ట్రీస్ బ్రాంచీలన్నీ దీవించాయా. సేవకులు, సేవకురాళ్ళు, సంగీత పరిచర్య, సంఘ పెద్దలు, నాయన పరిచారకులు అందరిని కూడా మీరు బలపరచండి. సమస్త విషయాల్లో మీరే మాకు అండగుండి అయా బిడ్డలు మీ నామాన్ని బట్టి అర్పించిన కానుకలను, దశమ భాగాలను, గుప్పిళ్ళ ధాన్యాన్ని దీవించాయా. బిడ్డలకు సమృద్ధి ఇవ్వండి. ప్రతి హృదయం మీ సన్నిధిలో కానుకగా అర్పించబట్టాన్ని సహాయం చేసి మమ్మల్ని అందరినీ నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఒకసారి అందరూ బలహీనులు, మరి ఈరోజు నేను వరుసగా ప్రార్థన చేయను. బలహీనులు మీ యొక్క కుడి చేతిని గుండె మీద పెట్టుకొని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. బలహీనులు ఏకీపించండి. దేవా, ఎవరు అనారోగ్యంతో, సమస్యలతో, ఇబ్బందులతో ఉన్నారో ఆ బిడ్డలను నేను కాదు నాయన మీరు తాకండి, స్వస్థతను దయచేయండి. వచ్చే వారం సాక్షులుగా నిలబెట్టండి. మమ్మల్ని అందరినీ కూడా మీరు రాకడ కొరకు సిద్ధపరచండి. యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన వారందరికీ సదాకాలము తోడయుండును గాక.